నమస్కారం, వెల్కమ్ టు బిజినెస్ ప్రైమ్ టైం. నేను విఎస్ఆర్ మూర్తి. సో ఈరోజు బిజినెస్ ప్రైమ్ టైంలో మన కోసం ఒక స్పెషల్ గెస్ట్ మనతో పాటు ఉన్నారు. అయితే ఆయన్ని కలుసుకునే ముందు ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉన్నాయి, అలాగే ఏంటంటే నిన్న లాభాల్లో ఉన్న స్టాక్ మార్కెట్లు ఈవేళ ఎలా ఉండబోతున్నాయి, ఈ విషయాలని తెలుసుకుందాం. అయితే మరి మీరు ఫోన్తో రెడీనా? ఎందుకంటే స్క్రీన్ మీద ఫోన్ నెంబర్స్ వస్తుంటాయి. ఈరోజు స్పెషల్ గెస్ట్ స్పెషలిస్ట్ తోటి మీరు స్టాక్ మార్కెట్లో ఎప్పుడు ఎంటర్ అవ్వచ్చు, ఎంటర్ అయితే ఉండొచ్చా, ఆ స్క్రిప్ట్ కంటిన్యూ చేయొచ్చా, లేకపోతే లాభాలు బుక్ చేయాలా, లేదంటే ఇంకా యావరేజ్ చేయాలా, ఎట్లా చేయాలనేది అన్నీ కూడా తెలుసుకోవడానికి మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆ గెస్ట్ని ముందర మీకు పరిచయం చేసే ముందు ఈరోజు స్టాక్ మార్కెట్ పొజిషన్ ఏంటో చూద్దాం. సో ఈరోజు స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. అయితే నిన్న స్టాక్ మార్కెట్లు యూటర్న్ తీసుకుని మిడిల్ ఆఫ్ ద వీక్లో లాభాలు బుక్ చేసుకున్నాయి. అయితే ఈవేళ నష్టాల్లో కొనసాగుతున్నాయి. నిఫ్టీ 100 పాయింట్లకు పైగా నష్టపోయింది. అలాగే 300 పాయింట్లకు పైగా నష్టాల్లో సెన్సెక్స్ కొనసాగుతోంది. మరి ఈ నేపథ్యంలో అసలు ఈరోజు స్టాక్ మార్కెట్స్ ఎలా ఉండబోతున్నాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి అవకాశాలను అందిపుచ్చుకోవాలి అని మీకు ముచ్చటించడానికి, మీ కాల్స్కి ఆన్సర్ చేయడానికి ప్రభు మాలంపాటి స్పెషలిస్ట్ స్టాక్ మార్కెట్స్. నమస్కారం ప్రభు గారు. నమస్తే అండి. నమస్కారం. సో ఈరోజు ఆయన మనతో ఉన్నారు కాబట్టి ఆయనకి ఫోన్ చేసి స్టాక్ మార్కెట్లో మీకు వచ్చే సందేహాలు సలహాలు అన్నీ తీసుకోండి. సో గుడ్ మార్నింగ్ ప్రభు గారు. గుడ్ మార్నింగ్ సార్. మరి ఏంటి, నేను లాభాలు వచ్చాయి, మరి ఇవాళ నష్టాలు వచ్చాయి, ఏంటి ఇది? అంటే నిన్నటి మన పొజిషన్ చూసుకునే వాళ్ళకి ముందుకు 3 days డౌన్ అయింది. ఫస్ట్ 2 days లైట్గా డౌన్ అయ్యి ముందు రోజు బాగా హెవీగా కొట్టారు. సో నిన్న బుల్ మార్కెట్లో 4th day ఆర్ 3rd day యూటర్న్ తీసుకోవాలనుకున్నాం, కరెక్ట్గా నిన్న తీసుకుంది. బట్ నిన్న నైట్ యుఎస్ మార్కెట్స్లో సడన్ సెల్ ఆఫ్ సెకండ్ హాఫ్లో వచ్చింది. ఎందుకు అంటే బాండ్ ఈల్డ్ 30-year బాండ్ ఈల్డ్ 5% పెరిగింది. సో దానివల్ల ఏంటంటే ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది అన్న భయంతో ఆ యుఎస్ మార్కెట్స్ పడ్డాయి. సో గిఫ్ట్ నిఫ్టీ కూడా 50 points డౌన్ చూపించింది, ఇండికేటింగ్ మనకి. సో S&P 100 points డౌన్. సో దీనివల్ల ఏంటంటే కంటిన్యూగా వన్ సైడ్ ఉండదు కాబట్టి అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఇవాళ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది. నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది అంటే సార్, నిఫ్టీ ఎక్స్పైరీ అంటే ఏంటి? అంటే F&O ఫ్యూచర్స్ లో నిఫ్టీ ఫ్యూచర్ ఉంటుంది, ఆ మంత్లీ ఉంటుంది. అది మంత్లీకి వీక్లీ ఉంటాయి. వీక్లీది ఇవాళ ఎక్స్పైరీ. F&A అంటే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్. దాంట్లో ఫ్యూచర్స్ అనమాట. అది ఇవాళ ఎక్స్పైరీ కాబట్టి వాలటాలిటీ విల్ బి దేర్. అది అసలు కాదనిలేవు, అది ఇవాళ ఎక్కువ ఉండే ఛాన్స్లే ఉంటాయి. సో ఇన్స్టిట్యూషన్ నిన్న బయింగ్ లో ఉన్నారు ఇద్దరు, డిఐస్ ఎఫ్ఐస్ ఇద్దరు బయింగ్ లో ఉన్నారు కాబట్టి ఇవాళ వీక్లీ ఎక్స్పైరీ కాబట్టి వాలటాలిటీ ఉంటుంది, కానీ ఎక్కువ పడకపోవచ్చు, మేజర్గా ఎక్కువ పడకపోవచ్చు. ఏదైనా కొంచెం డిప్ వచ్చినా లాస్ట్ కొంచెం కవర్ అయ్యే ఉండే ఛాన్సులు ఉన్నాయి. ఇంకా ఫర్దర్ గా మనం యూరోపియన్ మార్కెట్స్ కూడా చూసి అవి కూడా ఎలా ఉన్నాయో దాన్ని బట్టి ఉంటుంది మార్కెట్. అదండి. సరే సార్, ఇవాళ మోర్గాన్ స్టాన్లీ ఇవాళ దాంట్లో ఇచ్చినప్పుడు ఏంటంటే సెన్సెక్స్ బాగా పెరుగుతుందని వచ్చే జూన్ నాటికి ఇవాళ వార్తలు ఏమైనా వస్తున్నాయి, అసలు దాని మీద ఏమైనా మీకు త్రో లైట్స్? సార్ సెన్సెక్స్ ఎవ్రీ ఇయర్ 15% ఇస్తుంది యావరేజ్గా. యావరేజ్ నెక్స్ట్ 10 years కాకుండా 10 years టార్గెట్ పెట్టుకుంటే బిలో 10 years సెన్సెక్స్ 2 lakhs వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో డెఫినెట్ గా 15% మినిమం వేసుకుంటే వస్తుంది కదా. మోర్గాన్ స్టాన్లీ గారు చెప్పింది 100% రైట్. మినిమం 15% వేసుకున్నా నెక్స్ట్ ఇయర్ కి 89,000 ఆ రేంజ్ లో వస్తుందని చెప్తున్నారు వాళ్ళు. సో డెఫినెట్ గా వచ్చే ఛాన్స్లే ఉన్నాయండి. ఎందుకంటే మ్యాక్రోస్ అన్ని బాగున్నాయి, ఇండియన్ మ్యాక్రోస్ అన్ని స్ట్రాంగ్ గా ఉన్నాం. వరల్డ్ మొత్తం కూడా ఇండియా సైడ్ చూస్తోంది, ఇక్కడే ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సేఫ్ హెవెన్ ఎక్కడ అంటే వేరే కంట్రీ, యూరోపియన్కి వెళ్తారా వెళ్ళారు, రష్యాకి వెళ్తారా వెళ్ళారు, చైనాకి వెళ్తారా వాళ్ళ పాలసీలు తెలిసినాయే, యుఎస్కి వెళ్తారా యుఎస్ తెలిసిందే కదా. సో అందుకే డెఫినెట్గా ఎవరైనా సరే ఎక్కడైనా పెట్టాలంటే ఇండియానే సేఫ్ హెవెన్ అనుకుంటారు. ఇక్కడే మంచి ఇంట్రెస్ట్లు వర్కౌట్ అవుతాయి అనే ఉద్దేశం అందరికీ ఉంది. సో డెఫినెట్గా యుద్ధాలు కూడా వద్దు, ప్రెషర్ చేసి ఒక రకంగా పాకిస్తాన్ యుద్ధాన్ని ఒక రకంగా అందరూ వద్దని కూడా చెప్పారు, ఆపించారు కూడా ఒక రకంగా. మేము అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలనే ఉద్దేశంతోనూ. సో డెఫినెట్ గా ఇది మంచి తరుణం. మనకి లాంగ్ టర్మ్ వ్యూ పాజిటివ్ ఉంది, నో డౌట్ ఎట్ ఆల్. అంటే బుల్ రన్ ఈ స్టిల్ ఇంటాక్ట్. సో మన ఈ చిన్న చిన్న డిప్స్ అనేది సర్వసాధారణం. ఇట్లాంటివి వచ్చినప్పుడు చూసుకోవచ్చు. ఎందుకంటే నిన్నటిది కాకుండా మొన్నటిలో 24,669 అది కట్ అవ్వకూడదు.
ఆ లో కట్ అయితే బేరిష్ జోన్ కి వచ్చే అవకాశాలు ఉంటాయి. Okay, okay. అంటే రేంజ్ బౌండ్ వచ్చేసి 24,500 టు 25,200 తీసుకోవచ్చు. ఎప్పుడైతే 25,200 దాటిందో దెన్ అగైన్ ఫుల్ బులిష్ జోన్ లోకి వచ్చినట్టు లెక్క. బ్యాంక్ నిఫ్టీ ఏమో 56,100 ఆల్ టైమ్ హై, అది దాటితేనే మనకి బులిష్ లోకి వచ్చినట్టు. అది దాటిందంటే ఫ్లరిష్ అయ్యే ఛాన్స్ ఉంటాయి, 59,000 వరకు వచ్చే ఛాన్స్ ఉంటాయండి. రైట్ సార్. మరి సరే, మళ్ళీ మనం దీంట్లో ఏంటంటే అలాగే ఏంటంటే ఇప్పుడు మనము వాళ్ళతో మూడీస్ రేటింగ్స్ గురించి మాట్లాడుకుందాము. అయితే అది మాట్లాడుకునే ముందర ప్రేక్షకులకు విజ్ఞప్తి, స్క్రీన్ మీద నెంబర్స్ స్క్రోల్ అవుతున్నాయి కాబట్టి అంటే తప్పనిసరిగా మీరు ఫోన్ చేసి ప్రభు గారితో స్టాక్ మార్కెట్లో మీకున్న సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. సో తప్పనిసరిగా వెంటనే ఫోన్ చేయండి. సో సార్, ఇప్పుడు ఏంటంటే నష్టాల నుంచి స్టాక్ మార్కెట్ కోలుకుంది, మళ్ళీ ఇవాళ నష్టాలు స్టార్ట్ అయింది. కానీ అంటే మళ్ళీ ఇట్ మేబీ ఇంప్రూవ్డ్ కదండి, ఇంప్రూవ్ చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే ఏంటంటే బ్లూ చిప్ షేర్స్ ఐసిఐసిఐ బ్యాంకు, హెచ్డిఎఫ్సి లాంటివి కూడా ఏమైనా మొన్న రాణించాయి కదా, అట్లా ఇప్పుడు బ్యాంకింగ్ షేర్లు ఎట్లా ఉండబోతున్నాయి? బ్యాంకింగ్ షేర్లు 49,000 నుంచి 56,100 వచ్చిందండి. అది ఆల్ టైమ్ హై వచ్చి అక్కడి నుంచి ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటున్నారు. కానీ ఇంకా కొన్ని షేర్స్ 20% అబవ్ ఆల్ టైమ్ హైక్ ఉన్నాయి. ఓకే, ఇంకా రావాల్సి ఉన్నాయి. కాబట్టి నిఫ్టీ కనుక ఆల్ టైమ్ హై వస్తే బ్యాంక్ నిఫ్టీ కూడా మళ్ళీ పుంజుకునే అవకాశాలు ఉంటాయి. అంటే నిఫ్టీకి సపోర్ట్ మేజర్ బ్యాంకింగ్ స్టాక్స్, ఐటీ స్టాక్స్ అనుకున్నాం. అదే బ్యాంకింగ్ స్టాక్స్ తగ్గినప్పుడు మనం మంచి షేర్లు దాంట్లో మీరు అన్నట్టు ఏ గ్రూప్ కానీ మిడ్ కానీ అట్లాంటి మిడ్ గ్రూప్ కానీ అట్లాంటివి సెలెక్ట్ చేసుకొని పెట్టుకుంటే పెరగని ఏదైతే పెరగలేదో అట్లాంటి వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే షార్ట్ టర్మ్ లో మన రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే మన సూచన కాదు కానీ పెరగని ఊరికినే లైక్లీగా అనండి, కానీ అంటే మనం ఏం సూచన చేయట్లేదు. ఇది కేవలం ఇన్వెస్టర్లు వాళ్ళు తీసుకోవాలని నిర్ణయమే. అయితే లైక్లీగా పెరగకుండా ఉండి అవకాశాలు ఉన్నవి ఊరికే మేము మీకు చెప్తాం. అయితే బాధ్యత మాత్రం మీదే సుమా. సో అంటే అలా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కూడా మీరు దీన్ని ఓన్లీ సలహాగా తీసుకోండి, బట్ దాని పూర్తి బాధ్యత మీకే ఉంటుంది. అయితే అట్ ద సేమ్ టైం మీకు అవేర్నెస్ కలిగించాలనే ఉద్దేశంతోనే సార్ నేను ఈ క్వశ్చన్ అడుగుతున్నాను. సార్, లైక్లీగా ఉండేవి ఏమి ఉండొచ్చు? ఇప్పుడు మేజర్ బ్యాంక్ నిఫ్టీ పెరుగుతుందంటే హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఐసిఐసిఐ బ్యాంకు ఇవి మేజర్ పెరుగుతాయి. అదే మీకు సెకండ్ లేయర్ చూసుకుంటే మీకు కెనరా బ్యాంక్ కానీ ఇట్లాంటివి కొంచెం ఇంకా పెరగలేదు. సో అట్లాంటివి కొంచెం పెరిగే అవకాశాలు ఉంటాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా లేకపోతే బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇట్లాంటివి ఉన్నాయి. ఇట్లాంటివి కొన్ని మనం ఏదైతే పెరగలేదో లాస్ట్ బుల్ రన్ లో పెరగలేదో, ఎక్కువ పెరగలేదో, ఇంకా ఆల్ టైమ్ హైకి ఇంకా దూరంలో ఉన్నాయో, ఇంకా క్వశ్చన్ దాంట్లో ఉందో అలాంటి వాటిని సెలెక్ట్ చేసుకుంటే మనకి మంచి అవకాశాలు ఉంటాయి. రైట్. అంటే ఏంటంటే బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా అవి కూడా ఇది ఉండింది. అలాగే సార్, యూనియన్ బ్యాంక్ కూడా రీసెంట్గా ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ ఫలితాలు కూడా ప్రకటించడం జరిగింది. మరి దాంట్లో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఎట్లా ఉంది? సపోజ్ 2025 డిసెంబర్ నాటికి ఏదైనా యూనియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా లేదంటే బ్యాంక్ ఆఫ్ బరోడా వీటి కొద్దిగా టార్గెట్ ఏమైనా పాసిబిలిటీ ఉందా? లైక్లీ ఉంటే దాని మీద నిర్ణయం వాళ్ళే తీసుకుంటారండి, బట్ ఊరికే టార్గెట్ ఏమైనా ఉందా? ఇప్పుడు రిజల్ట్స్ అనగానే ఆ స్క్రిప్ట్ మనం అబ్జర్వ్ చేయాలండి. రేంజ్ బౌండ్స్ ఉంటాయి, రిజల్ట్స్ బాగుంటాయి అనే ఉద్దేశంతోనే ముందుగానే పెంచుతారు. వచ్చిన తర్వాత రిజల్ట్స్ బాగున్నాయి అనగానే మళ్ళీ ప్రాఫిట్ బుక్ చేసుకుంటారు. అది కూడా మనం అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే రిజల్ట్స్ బాగున్నాయని మనం గుడ్డిగా కొన్నామంటే దడదడ పడిపోద్ది. సో రిజల్ట్స్ స్ట్రాంగ్ గా ఉన్నా డిస్కౌంట్ అయిపోతుంది. అంటే ఆల్రెడీ ఎక్స్పెక్టేషన్ రిజల్ట్స్ బాగుంటాయి అని మార్కెట్లో వచ్చి బయింగ్ వచ్చింది అనుకోండి, ఆ రోజు బుకింగ్ వచ్చేస్తుంది. చాలా స్టాక్స్ అలా వస్తాయి. అందుకని ముందు ఒక 1 వీక్ ముందు రిజల్ట్స్ ముందు అది పెరుగుతుందా లేదా, ఎట్లా ఉంది, దాని పొజిషన్ ఏంటి, రేంజ్ బౌండ్ ఏంటి చూసుకొని రిజల్ట్స్ బాగుంటాయి అన్నప్పుడు దాంట్లో ఎంటర్ అయితే మంచిది. ఇప్పుడు మీరు యూనియన్ బ్యాంక్ అన్నారు, యూనియన్ బ్యాంక్ మీకు ఒక 2 to 3 రూపీస్ 4 రూపీస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కానీ మేజర్ ఎక్కువ మూమెంట్ ఉండదు దాంట్లో, ఉండదండి. ఎందుకంటే ఏంటంటే కొన్ని ఏంటంటే బ్యాంకులు విలీనం తర్వాత దేశంలో 5 బ్యాంకులు ఉన్న దాంట్లో యూనియన్ బ్యాంక్ కూడా ఒకటి ఉండింది. అలాగంటే మీరు చెప్పేది ఏంటంటే బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా. బ్యాంక్ ఆఫ్ బరోడా వెరీ బిగ్ బ్యాంక్, తప్పనిసరిగా మంచి స్ట్రాంగ్ ఫండమెంటల్తో స్ట్రాంగ్ బేస్ ఉంది, చాలా నెట్వర్క్ ఉన్న బ్యాంక్ అండి. సో తప్పనిసరిగా సో ఇది కేవలం మీకు సూచన మాత్రమే, నిర్ణయం మాత్రం మీదే. సో సార్, మరి బాగానే ఉంది. అమెరికా టారిఫ్లు విధిస్తుంటే అంటే అన్ని దేశాలు ఏంటంటే ఏం జరుగుతుంది ఏంటి అని ఒక రకమైన సందేహాస్పద పరిస్థితుల్లో ఉన్న సందర్భంలో అంటే చైనాతో మళ్ళీ తగ్గించింది. అయితే ఈ టారిఫ్ ప్రతికూలతలు అలాగే అంతర్జాతీయ వాణిజ్య అవరోధాలు తట్టుకునే స్థితిలో భారత్ ఉందంటూ మూడీస్ రేటింగ్ ఇటీవల ఒక నివేదిక ఇచ్చింది. అవునండి. సో తప్పనిసరిగా అంటే నిజంగా భారత్కి ఉన్న పాజిటివ్ పాయింట్స్ ఏంటి? 100%. ఎందుకంటే సేఫ్ జోన్ ఇక్కడ పెట్టుకుంటే మంచి ఇంట్రెస్ట్. ఎందుకంటే యుద్ధాలు వద్దు, మన ప్రైమ్ మినిస్టరే అన్నారు కొన్ని చేయకూడని కొన్ని ఉంటాయి.
ప్రొవోక్ అవని కొన్ని ఉంటాయి. అట్లాంటివి మన ప్రైమ్ మినిస్టర్ ఎట్టి పరిస్థితుల్లో ఆయన పాలసీ బాగుంది, ఫ్యూచర్ గ్రోత్ రావాలి ఇండియాకి డెఫినెట్గా. అట్లాంటప్పుడు ఏంటంటే ఇండియా ఫ్లరిష్ అవుతుంది. సో అలాంటివే ఇది చేస్తారు ఆయన. సో ఆయన పాలసీ బాగుంది కాబట్టి మేము చూసాం, లాస్ట్ 10 years నుంచి చూస్తున్నాం కాబట్టి డెఫినెట్గా ఇంకా కంటిన్యూస్గా ఇట్లానే ఈయనే కంటిన్యూస్గా ఉంటే ఇంకా ఎక్కువ వచ్చే ఛాన్సులు ఉన్నాయి ఉద్దేశంతో ఇన్వెస్ట్మెంట్ ఇండియాకే రావాలి అనే ఉద్దేశం మన సైడే కాదు. కాకపోతే మన దగ్గర ఏదుందంటే ట్యాక్స్లు ఎక్కువ అన్న ఒక ఫీలింగ్ ఉంది. రైట్ సార్, ఇక ట్యాక్స్లు ఎక్కువ అన్న ఫీలింగ్ దగ్గర మళ్ళీ మనం మాట్లాడుకుందాము. సో సార్, నా దామోదర్ గారు హైదరాబాద్ నుంచి. గుడ్ మార్నింగ్ దామోదర్ గారు. వరుణ్ బెవరేజ్ గురించి ఐ వాంట్ టు నో. సార్ ఇంకొకసారి చెప్పండి దామోదర్ గారు. వరుణ్ బెవరేజెస్ రైట్ సార్, 472 నడుస్తుంది ఇవాళ. మీరు ఫ్రెష్ బయింగా సార్, లేకపోతే ఆల్రెడీ ఎంటర్ అయ్యారా? ఆల్రెడీ ఐ గాట్ 700 షేర్స్ అప్పుడు 550 లో. ఏ రేట్లో సార్? 550. అక్కడి నుంచి కిందకు వస్తూనే ఉంది సార్, అది ఇంకా కింద డౌన్ అవుతుంది. మీరు యావరేజ్ చేయాలంటే 450 కట్ అయినప్పుడు 440 430 రేంజ్లో ఇది చేసుకోండి సార్, ఎందుకంటే ట్రెండ్ డౌనే ఉంది ఇంకా. సో కొంచెం ఆగాలి, 200 DMS ఇంకా కిందే ఉంది. మీరు 550 రేంజ్ నుంచి కంటిన్యూస్గా మీరు కొన్న దగ్గర నుంచి పడుతూనే ఉంది అది. సో కొంచెం ఆగి యావరేజ్ చేద్దామంటే ఆ రేంజ్లో చేయండి, లేదా వెయిట్ చేయండి, కొంచెం టైం తీసుకుంటుంది సార్ ఇది. రైట్ దామోదర్ గారు, రైట్ అండి. మరి ఇప్పుడు అదే మనం అనుకుంటున్నాం కదా, మోడీ ఏంటంటే ఆ మదుపరులో విశ్వాసం కల్పించడానికి అని చెప్పి ఆ ట్యాక్స్ల మీద మనం మాట్లాడుకుంటూ ఉన్నాము, దాని మీద సార్. ఇప్పుడు మెయిన్ ట్యాక్సుల పరంగా అందరికీ ఇప్పుడు ఎఫ్ఐఐస్ కూడా లాస్ట్ 2 years నుంచి కంటిన్యూస్గా అమ్ముతూనే ఉన్నారు. రీసెంట్గా ఒక 1 month 2 months నుంచి కొంచెం బయింగ్ జోన్లో వచ్చారు, ఎందుకంటే అదర్ యుఎస్ దగ్గర అన్నీ పెరుగుతున్నాయి. సో డెఫినెట్గా ఇన్ఫ్లేషన్ కంట్రోల్ లేదు, మనది ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో ఉంది. అన్ని పారామీటర్స్ అన్నీ మన జీడిపి కానీ, ఇన్ఫ్లేషన్ కానీ, ఇంట్రెస్ట్ రేట్లు కానీ అన్ని కంట్రోల్లో అనుకున్న ప్రకారం ఉన్నాయి. కాబట్టి డెఫినెట్గా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే కొంచెం ఎక్కువ ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి అందరూ ఇటే చూస్తున్నారు. రైట్ సార్, అక్కడ ఒకసారి ఈ పాయింట్ దగ్గర మళ్ళీ మనం మాట్లాడుకుందాము. మౌనిక గారు హైదరాబాద్ నుంచి లైన్లో ఉన్నారండి. గుడ్ మార్నింగ్ మౌనిక్ గారు. మౌనిక్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. ప్రభు గారితో మాట్లాడండి. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్, చెప్పండి. ఎస్ బ్యాంక్ అండ్ యూపీఎల్ ఈ లెవెల్లో కొనుక్కోవచ్చా అండి? ఎస్ బ్యాంక్ ఎప్పటి నుంచో చాలా ఇబ్బంది పడుతూ ఉంది. గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తా ఉన్నా ఎవరు ముందుకొచ్చి దాన్ని టేక్ ఓవర్ చేసుకోవట్లేదు. ఎస్ బ్యాంక్ కొంచెం ఒమిట్ చేయండి, అది ఇప్పుడు కొనద్దు. ఎందుకంటే ఏదన్నా సపోర్ట్ వచ్చినప్పుడు, ఎవరన్నా దాంట్లో ఇన్వెస్ట్మెంట్ బయ్యర్ వచ్చినప్పుడు, టేక్ ఓవర్ చేసినప్పుడు కానీ అట్లాంటివి ఏదైనా ఉన్నప్పుడు చేయండి. ప్రస్తుతానికైతే ఎస్ బ్యాంక్ ఒమిట్ చేయటం మంచిదండి. సో డెఫినెట్గా ఒక టైం పట్టేటట్టుంది ఇప్పట్లో, ఎందుకంటే చాలా నుంచి సపోర్ట్ చేస్తున్నా అది ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది. ఇది 400 pointsకి వెళ్ళి అక్కడి నుంచి డౌన్ అయిపోయింది, అక్కడే ఉంటుంది. నెక్స్ట్ మీరు అడిగింది యూపీఎల్. యూపీఎల్ ఏంటంటే 636 నడుస్తుంది. హెవీగా వాలటాలిటీ ఉంటుందండి ఇది. మీరు ఇన్వెస్ట్మెంట్ చేయదలుచుకుంటే బాగా పడినప్పుడు ఒక 3% 4% పడ్డప్పుడు ఆ రోజు కొనండి. ఎందుకంటే 4 daysకి 5% పెరుగుతుంది, మళ్ళీ 4 daysకి 5% తగ్గుతుంది, అలా ఉంటుంది ఆ రేంజ్. కంపెనీ మంచిదే, ఎందుకంటే ఆగ్రో కెమికల్స్, ఇండస్ట్రియల్ కెమికల్స్, కెమికల్ ఇంటర్మీడియట్స్, స్పెషల్ కెమికల్స్ చేస్తారు వీళ్ళు. కంపెనీ మంచిదే. పడ్డప్పుడు ఆ ఇన్వెస్ట్మెంట్ చేయండి, ఎందుకంటే ఇవాళ కూడా మార్కెట్ కొంచెం డౌన్ ట్రెండే ఉంది. లాస్ట్ ఎండింగ్ ఏదన్నా పడితే 3 to 4% పడితే అక్కడ ఎంటర్ అవ్వండి. రైట్ సార్, రైట్ అండి. శ్రీనివాస్ గారు గుంటూరు నుంచి. గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ గారు. సార్ గుడ్ మార్నింగ్ అండి. నేను వాబాగ్ గాను ఇండస్ఇండ్ బ్యాంక్ గురించి తెచ్చుకోవాలనుకుంటున్నా సార్. ఈ రేట్లో బై చేసుకోవచ్చా ఈ మార్కెట్లో ఇప్పుడు ప్రెసెంట్ రేట్లో? వాబాగ్ ఫ్యాంటాస్టిక్ కంపెనీ అండి. మనం అది 2000 వరకు టార్గెట్ ఉంది. డెఫినెట్గా ఇట్స్ ఎ గుడ్ కంపెనీ. అంటే రెవెన్యూ కూడా 23% ఇయర్ ఆన్ ఇయర్ అయింది, ప్రాఫిట్ కూడా 37%. గుడ్ రిజల్ట్స్ అనుకోవచ్చు ఓ రకంగా. సో డెఫినెట్గా ఇది మీరు ఫ్రెష్ ఎంట్రీ అయితే ఇక్కడ ఇవాళ కూడా బాగా పెరిగిందండి, 1500+ ఉంది. ఒకవేళ మీరు ఇక్కడ ఎంటర్ అవుదాం అనుకున్నప్పుడు ఒక 50% ఎంటర్ అవ్వండి. మళ్ళీ ఏదైనా 4 days 5 daysలో మళ్ళీ ఏదైనా డిప్ వచ్చినప్పుడు అక్కడ ఎంటర్ అవ్వండి. టార్గెట్ మటుకు 2000 వరకు వెయిట్ చేయొచ్చు, 2000 వరకు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే లాంగ్ రన్లో లాస్ట్ 5 years రిజల్ట్స్ చూసినా బ్రహ్మాండంగా ఉంది, ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ కూడా బాగుంది. సో డెఫినెట్గా దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చండి. రైట్ సార్ శ్రీనివాస్ గారు. ఓకే రైట్ సార్. ఇప్పుడు మనం ఏంటంటే అదే
తర్వాత భారతదేశం వైపు ఇండస్ ఇండ్ బ్యాంక్ అడిగారు. ఇండస్ ఇండ్ బ్యాంకు ఇంటర్నల్ గా కొంచెం ప్రాబ్లం ఉందండి. అది లాస్ కూడా 2328 crores లాస్ చూపిస్తున్నారు. అది కూడా బ్యాంక్ 4 to 5 years ఆ లాస్ రికవర్ అవడానికి టైం పడుతుంది. ప్రస్తుతానికైతే ఇండస్ ఇండ్ బ్యాంక్లో ఎంటర్ కాకుండా, ఎందుకంటే వాళ్ళు అకౌంట్స్ అన్నిట్లో ఆడిట్ కూడా వాళ్ళు ఇదే కాకుండా ఈ 2300 కోట్లు కాకుండా ఇంకా 173 కోట్లు ఇన్కమ్ దాన్ని చూపించారని మైక్రో ఫైనాన్స్ బిజినెస్ ద్వారా చూపించారు. దానికి ఏమి సపోర్టెడ్ డాక్యుమెంట్స్ లేవంటున్నారు. అంటే కొంచెం డిస్క్రిపెన్సీస్ ఎక్కువ ఉన్నాయి దాంట్లో. ప్రస్తుతానికి దాన్ని ఒమిట్ చేయడం బెస్ట్ అండి. ఎందుకంటే Q2 Q3 కూడా రిజల్ట్స్ బాగాలేదు. Q4 కూడా మీరు ఈ లాస్ వల్ల చూపిస్తోంది. ఏదైనా బ్యాంక్ మంచిదే, కానీ ఈ లాస్ రికవర్ అవ్వాలంటే ఇంటర్నల్ ఎంప్లాయీస్ వల్ల F&O ఫ్యూచర్స్లో సంథింగ్ ఏదో జరిగింది. ఆ లాస్ని అట్లా దాన్ని కవర్ చేసుకోవాలంటే 4 ఏళ్ళు పట్టే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ప్రస్తుతానికైతే ఇండస్ ఇండ్ బ్యాంకు తీసుకోబాకండి దయచేసి. రైట్ సార్. భాస్కర్ రాజు గారు హైదరాబాద్ నుంచి. గుడ్ మార్నింగ్ భాస్కర్ రాజు గారు. గుడ్ మార్నింగ్ సార్. హలో హలో సార్ భాస్కర్ రాజు గారు టీవీ మ్యూట్ చేసి మాట్లాడండి సార్. ఎప్పుడో ఆఫ్ తగ్గించాను సార్, వాల్యూమ్ అప్పుడే తగ్గించాను, మీకు చేసా ఫోన్. కొద్దిగా అంటే మేము గట్టిగా మాట్లాడండి, ఎందుకంటే సార్కి మీ స్క్రిప్ట్ ఏంటో చెప్పండి సార్. చెప్పండి భాస్కర్ రాజు గారు. సార్ చెప్పండి సార్. సార్ వింటున్నారు, చెప్పండి. హలో మాట్లాడండి సార్. నమస్తే, చెప్పండి సార్. హలో చెప్పండి వినపడుతుంది, చెప్పండి సార్. జీవికే ఇంకా సార్. నాగార్జున హైదరాబాద్ అండి. జీవీకే ఇన్ఫ్రా, నాగార్జున హైదరాబాద్ సార్ తీసుకోండి. ఓకే. నాగార్జున గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సార్ ప్రభు గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి సార్. బాల్ వారి 200 లో బై చేశాను సార్. ఏది సార్ స్క్రిప్ట్ ఏంటి అది? బాల్మల్ వారి బాల్మర్, ఓకే. బాల్మర్ లారీ, ఓకే. ఎంత 200లో చేశారు, 214 ప్రాఫిట్లో నడుస్తుంది మీది. 200 DMS దాటిందండి. మీకు 240 260 రేంజ్ వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. హోల్డ్ చేయండి సార్, షార్ట్ టర్మ్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి, హోల్డ్ చేయండి సార్. భాస్కర్ రాజు గారు మళ్ళీ లైన్లోకి వచ్చారు. భాస్కర్ రాజు గారు నమస్తే, సార్తో మాట్లాడండి. మీ దగ్గర నుంచే డిస్టర్బెన్స్ చేస్తుంది. నమస్తే, చెప్పండి సార్. భాస్కర్ రాజు గారు మీ స్క్రిప్ట్ చెప్పండి. నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి సార్. హలో చెప్పండి, వినపడుతుంది, చెప్పండి సార్. సార్ అదే శక్తి పంప్స్ అండ్ జీవికే ఇన్ఫ్రా సార్. జీవికే ఇన్ఫ్రా కొంచెం పెరిగినట్లు ఉంది, కానీ అక్కడే 4 rupees లోపలే ఉంది. అది ఉంచుకోవచ్చా లేకపోతే ఏమన్నా? జీవీకే ఎంతలో కొన్నారు మీరు? హలో, జీవీకే ఎంతలో కొన్నారండి? ఏ రేట్లో కొన్నారు? 330 350 లోపల కొన్నాను సార్, 1100 shares. అంటే దాదాపుగా ఇప్పుడు 3.94 రూపీస్ నడుస్తుంది, ప్రాఫిట్లోనే ఉన్నారు. చిన్న చిన్న స్క్రిప్ట్స్. నా రిక్వెస్ట్ ఏంటంటే ఇట్లాంటివి ఒక 100 స్క్రిప్ట్లో ఒక 5-6 వస్తాయండి, ఎక్కువ మూమెంట్ రాదు. మనం ఫండమెంటల్స్గా స్ట్రాంగ్ ఉన్న కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మన క్యాపిటల్ కూడా సేఫ్ జోన్లో ఉంటుంది. ఏదైనా స్క్రిప్ట్ ఏదైనా పడినా అది ప్రాఫిట్ బుకింగా లేకపోతే ఏదైనా న్యూస్ వల్ల వచ్చిందా, కంపెనీలో ఫండమెంటల్స్ ఉన్నప్పుడు మళ్ళీ యూటర్న్ తొందరగా తీసుకునే అవకాశాలు ఉంటాయి. ఈ చిన్న చిన్న కంపెనీలు అంటే ఎంత కాలం పెట్టినా మీకు 100లో ఒక 5-6 వస్తాయి. ఆ 5లో మనం ఉండాలి దాంట్లో 5లో. సో డెఫినెట్గా ఎక్కువ మంది చిన్న షేర్లు ఎక్కువ వస్తాయని చెప్పి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు. దయచేసి అట్లా చేయొద్దు. ఏదన్నా మీరు చేద్దాం అనుకున్నప్పుడు ఫండమెంటల్స్లో ఉన్న స్టాక్లో పెట్టినప్పుడు దాని మీద వచ్చిన ప్రాఫిట్ దీని మీద తీసుకోండి, దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఎందుకంటే ఒకవేళ అది రాకపోయినా పర్వాలేదు, అట్లా చేయండి దయచేసి. రైట్ సార్. హనుమంతు హైదరాబాద్ లైన్లో ఉన్నారండి. గుడ్ మార్నింగ్ హనుమంత్ గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. ప్రభు గారితో మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి. గుడ్ మార్నింగ్. అది బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ చెప్పండి. ఓకే, అది ఎట్లా ఉంది సార్, ఏంటి ప్రొవిజన్? బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ అంటే మీరు ఎంటర్ అవ్వాలా ఫ్రెషా? ఆల్రెడీ ఉన్నాయి సార్ మా దగ్గర. ఎంతలో ఉన్నాయి సార్? తీసుకుంటాం. ఏ రేట్లో? 130లో చేసాం సార్. 130 అంటే దాదాపు మీరు 125 ఉంది. సో ఫండమెంటల్ కూడా స్ట్రాంగ్ ఉంది సార్. టెక్నికల్ కూడా పైకి వచ్చింది, 200 days DMA పైకి వచ్చింది 120 పైన. మీకు కంటిన్యూస్గా అది ఎప్పటి నుంచో డౌన్ ట్రెండే ఉంది.
లాంగ్ నుంచి మీకు 135 అయితే యావరేజ్ రేట్ వచ్చినా కొంచెం బయటకు వచ్చేయండి. ఎందుకంటే లాంగ్ రన్ పెద్ద కనపడట్లేదు దీంట్లో. సో డెఫినెట్గా మీకు దగ్గర ఉన్నారు కాబట్టి మీ రేట్ వచ్చినా జస్ట్ 135 వచ్చినా బయటకు వచ్చేయండి. రిజల్ట్స్ కూడా అట్లా అంత రెవెన్యూ కూడా పెద్ద లేదండి. ఇంట్రెస్ట్ కూడా 1500 కోట్లు, రెవెన్యూ కూడా లాస్ట్ క్వార్టర్ లాగే ఉన్నాయి. సో డెఫినెట్గా అంత పాజిటివ్నెస్ కనపడట్లా దీంట్లో. ఎగ్జిట్ అయిపోండి సార్, దగ్గర వస్తాయి. సార్ ఇందాక మరి మాట్లాడుతూ కూడా ఆగ్రో కెమికల్స్, ఇండస్ట్రీ కెమికల్స్లో ఉంటుందని మీరు మాట్లాడుతూ ఉన్నారు. దాని మీద ప్రేక్షకులకు అవేర్నెస్ ఇవ్వండి సార్. ఇప్పుడు ఐఎండి కూడా ఏం చెప్పిందంటే ముందుగా వచ్చి వానలు ఇదివరకు ఎక్కువ టైంలో రావాల్సిన దానికంటే ముందుగానే వస్తాయి, వాతావరణం అనేది వర్షాలు అనేది తొందరగా వస్తాయని చెప్పింది. సో ఇట్స్ ఎ పాజిటివ్ సైన్. అప్పుడు జనరల్గా ఏంటంటే అలాంటి చోట కెమికల్స్, ఈ ఆగ్రో కెమికల్స్ కానీ ఈ కెమికల్స్ అన్ని కొనుక్కోవచ్చు, ఫ్లరిష్ అయ్యే ఛాన్సులు ఉంటాయి ఎక్కువ. ఓకే, ఎందుకంటే రిలేటెడ్ షేర్స్ ఎందుకంటే వర్షాలు రానప్పుడు ఇబ్బంది పడాలి. సో వర్షాలు ఉన్నప్పుడు అది పాజిటివ్ సైన్. డెఫినెట్గా ఆ సెక్టార్లో కొంచెం మూమెంట్ వచ్చే ఛాన్సులు ఎక్కువ ఉన్నాయండి. అందువల్ల తప్పనిసరిగా చేయొచ్చండి, అలాంటి షేర్స్ చేయడంలో అవకాశము, అంటే మనం ప్రాఫిట్ సంపాదించడానికి మన అవకాశం తీసుకోవడానికి ఎక్కువ అవకాశం. అవునండి, ఫండమెంటల్స్ ఉన్న కంపెనీస్ దాంట్లో ఉన్న గ్రోత్ ఓరియంటెడ్ స్టాక్స్ ఉంటాయి కదా, దాంట్లో లాస్ట్ 3 years 5 years ట్రాక్ రికార్డ్ తీసుకుంటే వాళ్ళ రిజల్ట్స్ ఎలా ఇస్తున్నారు అని చూస్తే తెలిసిపోతుంది. ఓకే, జనరల్గా కెమికల్ రంగంలో ఎక్కువ ఎవరు ఉంటారండి సార్? జనరల్గా ఆర్సీఎఫ్, రాష్ట్రీయ కెమికల్స్ ఇట్లాంటివి కొనొచ్చండి. రైట్ సార్. మహిపాల్ రెడ్డి గారు హైదరాబాద్ నుంచి లైన్లో ఉన్నారండి. గుడ్ మార్నింగ్ మహిపాల్ రెడ్డి గారు. మహిపాల్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్. హలో సార్. హలో మాట్లాడండి మహిపాల్ రెడ్డి గారు, వినపడుతోంది. వినపడుతుంది సార్. రైల్ వికాస్ నిగం 200 షేర్లు ఉన్నాయి సార్. ఇప్పుడు దాన్ని తీసుకురమ్మంటారా ఆగమంటారా? నేను 290లో 290లో తీసుకున్నాను సార్. ఒక్కసారి స్క్రిప్ట్ పేరు చెప్పండి సార్, క్లియర్గా చెప్పండి సార్. మీ షేర్ పేరు చెప్పండి, మీ షేర్ ఇంగ్లీష్లో లేదా స్పెల్ చేయండి. హలో సార్, సార్ ఆ షేర్ పేరు ఏంటో ఒకసారి చెప్పండి మళ్ళీ మీరు. ఆ స్టాక్ పేరు ఏమండి? వినపడతలేదు సార్. హలో మాకు వినపడుతుంది. స్టాక్ పేరు ఒకటి చెప్పండి, చెప్తే మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తాం. హలో సార్, ఆనంద్ కుమార్ గారు కర్నూలు నుంచి. గుడ్ మార్నింగ్ ఆనంద్ కుమార్ గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, ప్రభు గారితో మాట్లాడండి. సార్ ఎన్సీసీ స్టాక్ సార్, నేను 271లో కొన్నాను సార్. ఏదండి? ఎన్సీబీ సార్, ఎన్సీబీ డెఫినెట్గా అవునండి సార్. ఉంచుకోండి, ఇది 290 వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. హోల్డ్ చేసుకోండి, షార్ట్ టర్మ్లో వచ్చే అవకాశాలు ఉన్నాయండి. ఎందుకంటే రీసెంట్గానే కొంచెం 50 days డిఎంఏ క్రాస్ అయింది, బూలిష్ క్రాస్ ఓవర్ కూడా ఉంది. సో మీకు వచ్చే అవకాశాలు ఉంటాయి. 290 దాకా వెయిట్ చేయండి సార్. రైట్ సార్. ఇందాక మనం మాట్లాడుకున్నాము ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ వైజ్ భారత్ వైపు చూస్తున్నాయి ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం యుద్ధం తర్వాత కూడా. సో భారత్లో ఇన్వెస్ట్ చేస్తే మంచి రిజల్ట్స్ వస్తాయి, అలాగంటే ప్రోత్సాహం ఎక్కువ ఉందని అంటున్నారు. దాని మీద మోడీ గారు కూడా పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నారు. దాని మీద ఎనాలిసిస్. సో డెఫినెట్గా ఏంటంటే ఏ గవర్నమెంట్ అయినా ఆ పాలసీలు ఎలా ఉన్నాయి. ఇప్పుడు మనం కూడా ఎఫ్ఐఐస్ని డిఐఎస్ని చూసి ఎఫ్ఐఐస్ని కాదనుకున్నాం. సో వాళ్ళు కంటిన్యూస్గా అమ్ముతూనే ఉన్నారు. వాళ్ళు అదర్ కంట్రీస్ చైనాకి వెళ్ళారు, ఇక్కడ నుంచి వెళ్ళి కొంచెం ఇబ్బంది పడ్డారు. వాళ్ళ పాలసీలు తెలిసినాయి కదా, మళ్ళీ స్ట్రింజెంట్ పాలసీలు. ఎందుకంటే గవర్నమెంట్ గురించి చిన్న మాట అన్నందుకు ఏ పొజిషన్లో ఉన్నా ఒక ఎంపీ అయినా ఎమ్మెల్యే అయినా ఎవరు మళ్ళీ కనపడరు. వాళ్ళు అసలు బతికున్నారో కూడా తెలియదు, అంత రూల్స్ అలా ఉంటాయి అక్కడ. సో డెఫినెట్గా ఏంటంటే అట్లాంటివి మన దగ్గర ఉండవు కాబట్టి డెఫినెట్గా అందరి స్వేచ్ఛ ఉంటుంది మాట్లాడటానికి దానికి. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు దాంట్లో మనకి మంచి సేఫ్ ఉందా లేదా, గవర్నమెంట్ పాలసీలు బాగున్నాయా, ఏ కంపెనీకి పిఎల్ఐ స్కీమ్ కింద ప్రాఫిట్లు చూపిస్తున్నారు, అదే బెనిఫిట్స్ ఎక్కువ వస్తున్నాయి, అలాంటివి ఎక్కువ మనం సెలెక్ట్ చేసుకుంటే ఇప్పుడు పిఎల్ఐ స్కీమ్ కింద కూడా ఇంకా ఎక్కువ ఫండ్స్ చేసి ఎక్కువ స్టార్టప్స్ని వాటిని కూడా ప్రమోట్ చేస్తుంది గవర్నమెంట్. సో డెఫినెట్గా ఎందుకంటే కొత్త కంపెనీలు వస్తున్నాయి, ఎక్కువ కంపెనీలు వస్తున్నాయి కాబట్టి
ఐపీఓస్ కూడా ఎక్కువ ఉన్నాయండి. నెక్స్ట్ మంత్లో ఐపీఓస్ కూడా 200+ ఐపీఓస్ ఉన్నాయి. ఏది డిఆర్హెచ్బిలో పర్మిషన్ తీసుకొని. సో డెఫినెట్గా ఎక్కువ ఐపీఎస్ వస్తున్నాయి అంటే దాని మూలం ఏంటంటే మార్కెట్ బాగుంటుందనే ఉద్దేశం కదా. మార్కెట్ బాగుండున్నప్పుడు ఐపీఓస్ ఎక్కువ రావు. ఐపీఓస్ ఎక్కువ అప్లై చేస్తున్నారంటేనే మార్కెట్ బాగుంది, పాజిటివ్నెస్ అక్కడ కనపడుతుంది. పాజిటివ్ వైబ్స్ వస్తేనే వాళ్ళు ముందుకు వస్తారు ఏ కంపెనీ అయినా వచ్చి చేయడానికి. డౌన్ ట్రెండ్లో చేయరు కదా. సో అట్లా అన్ని విధాలుగా పారామీటర్స్ మన మ్యాక్రో పారామీటర్స్ కూడా చూసినా మనది కంట్రోల్లో ఉంది, మంచి స్ట్రాంగ్గా ఉన్నాయి. సో మిగతా అన్నీ కొంచెం ఇబ్బంది పడుతున్నాయి కాబట్టి యుఎస్ చూసిందే. యుఎస్ కూడా మన ఎన్ఆర్ఐస్ మన అమౌంట్ ఇక్కడ పంపించాలంటే 5% ఛార్జ్ అంటున్నాడు లేటెస్ట్ గా. ఆయన ఇంకా ఎక్కువ ఏమేం చేస్తాడో అన్న భయం మార్కెట్లో ఉంది. ఇన్వెస్ట్మెంట్ అక్కడికి వెళ్ళే ఛాన్స్ లేదు. సో డెఫినెట్ గా ఎవరు చూపైనా సరే ఇండియా సైడే ఉంది కాబట్టి గ్రోత్ ఓరియంటెడ్ అంటే మల్టీఫోల్డ్ గ్రోత్ వచ్చే అవకాశాలు ఇక్కడే ఉంటాయి. అందుకే మూడీస్ వాళ్ళు కూడా రిపోర్ట్ ఇచ్చారు. జనరల్గా వాళ్ళు ఇచ్చిన దాంట్లో రిపోర్ట్ 99% ఏదైనా సక్సెస్ రేట్ ఉంది వాళ్ళది, ఉంటుంది వాళ్ళది. అందుకని డెఫినెట్గా మనం మంచి కంపెనీ సెలెక్ట్ చేసుకొని, స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఉన్న కంపెనీ సెలెక్ట్ చేసుకొని, మనకి పేషెన్స్ ఉంటే దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసి వెయిట్ చేస్తే డెఫినెట్గా మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఎవరో ఏదో చెప్పారని చిన్న స్క్రిప్ట్స్ ఇట్లాంటివి తప్పులు చేయకండి దయచేసి. ఫండమెంటల్స్ ఉన్నాయి. ఎందుకంటే మన క్యాపిటల్ సేఫ్ కావాలా. ఏదో చిన్న వాటిలో పెట్టి ఎరోజన్ అయితే అది ఏం చేయలేము అసలు. ఈ డీమ్యాట్లో నుంచి కూడా ఏం చేయలేము లిస్ట్ కాకపోతే. లిస్ట్ కాని షేర్లు ఆ నాలుగు గీసుకోవడానికి కూడా పనికిరావు ఆ షేర్లు. ఎందుకంటే లిస్ట్ అయితేనే దానికి వాల్యూ. సో డెఫినెట్గా అలాంటి షేర్లు కాకుండా మంచి షేర్లు ఇన్వెస్ట్మెంట్ చేసి, కొన్ని షేర్లు మనకు తెలుస్తుంటాయి. ఎందుకంటే రిజల్ట్స్ చూస్తే గ్రోత్ ఉందా లేదా, ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ ఉందా లేదా, మినిమం మనకి 15% యావరేజ్ గ్రోత్ ఇచ్చిన బెస్ట్. అలాంటి కంపెనీ సెలెక్ట్ చేసుకుంటే మంచిదండి. షూర్, తప్పనిసరిగా సార్. సో మరి ఇది ఇవాళ బిజినెస్ ప్రైమ్ టైం. థ్యాంక్ యూ ప్రభు గారు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఫర్ టుడేస్ లైవ్ ప్రోగ్రామ్. సో రేపు మళ్ళీ ఉదయం 9:30 మళ్ళీ లైవ్ ప్రోగ్రాంలో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9. నిజం ఇదే మా ఇజం. ఇంటర్మీడియట్